బాధ అంటే ఏమిటో, భయం అంటే ఏమిటో తెలిసింది. తన కొడుకు చచ్చిపోయాడు అనేటప్పటికీ ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు. నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పటం లేదు ఇవాళ, అందుకని పంపుతున్నాను. ఇంద్రజిత్ వెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకాపట్టణం యొక్క భద్రత అంతా ఇవాళ నీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఒక్కసారి అస్త్రాలన్నీ మననం చేసుకుంటూ వెళ్ళు, మంత్రాల్ని వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకుని తీసుకురా. అవకాశం దొరికితే సంహరించు, బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాడు గొప్ప తక్కుట, బాబోయ్ ఇంద్రజిత్ అంటే సామాన్యుడు కదా, వాడి యుద్ధం అమ్మ నాయనోయ్, వాడి అసాధ్యం కూలిపోనోయ్, రేపటి నుంచి యుద్ధకాండలో వాడి యుద్ధం చూద్దురు. కానీ ఇంద్రజిత్ అంటే ఏమిటో అసలు. వాడు వెంటనే లేచాడు. వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు, గాడిదలు కట్టుకుంటారు. వాడేమిటో అవి కట్టుకోడు, పెద్ద పులులు, సింహాలు, తోడేళ్లు కట్టుకుంటాడు. వాడి రథం మామూలుగా కాదు, యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం. అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని. అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథం ఎక్కి యుద్ధానికి వస్తే పొగమంచుతో కప్పేస్తాడు భూమిని అంతటిని. ఎవరికి తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డాడు. భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడి రథం, చప్పుడు వినపడదు. ధనస్సు కానీ, వింటినారి కానీ, వాడి చప్పుడు కానీ, రథం చప్పుడు కానీ వినపడదు. అరగంటలో ఒక 60 కోట్ల మందిని కొట్టి వెళ్ళిపోతాడు వాడు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. వాడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. హనుమని వాడు చూశాడు, హనుమ ఇంద్రజిత్తుని చూశాడు. ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట. ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు, ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు. వేశాడు, బాణాలు వేశాడు. ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము అసలు. ఈయన వేగం ముందు ఆగిపోవాలి, ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నాడు. ఏం చెయ్యాలనుకున్నాడు, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు. మళ్ళీ దొరకడేమో అని గబగబా ఆయన చేతులు కాళ్ళు అన్నీ కట్టేస్తున్నారు, ఏనుగుని గడ్డిపోతంతో కట్టేసినట్టు. కట్టేస్తూ ఉంటే ఆయన అనుకున్నారట, బహుశా నన్ను బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వెయ్యట్లేదు. అవునులే, ఆనాడు సముద్రంలో మైనాకుడే లేచొచ్చాడు రామకార్యం అంటే. నన్ను బ్రహ్మగారు రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, అగ్నిహోత్రుడు రక్షిస్తున్నాడు, నా తండ్రి వాయుదేవుడు రక్షిస్తున్నాడు, అందుకని నాకేం భయం లేదనుకున్నారు. వీళ్ళు తాళ్ళు తప్పెట్లు తెచ్చి ఆయన్ని కట్టేశారు. కట్టేసి కర్రలు పెట్టి కొడుతున్నారు. ఆయన కొడుతుంటే ఆయన అనుకున్నారు, ఎలాగో దుర్మార్గుడు రావణుడితో మాట్లాడాలనుకున్నాను కదా, ఎంతసేపు చంపుతాను ఇలా వీళ్ళని, అందుకని ఒకసారి రావణుణ్ణి చూద్దాం అనుకున్నారట. కానీ రావణాసురు ఇక్కడ ఇంద్రజిత్ అనుకున్నట్ట, ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళెళ్ళి జనపనాలతో తాళ్లతో కట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది, వేరొక దానితో కడితే బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది, అందుకని వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఒకసారి బ్రహ్మాస్త్రం వేసినటువంటి వ్యక్తి మీద ఇంకా ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు. అందుకని లంకంతా ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ఈ హరివీరుడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఎంత ప్రమాదం వచ్చిందిరా వీళ్ళకి తెలియట్లేదని వాడు అనుకున్నాడు. తెలియక అస్త్రమే పట్టుకుందనుకుంటున్నాడు, కట్టేశారు కదా అని వాడు సంతోషపడిపోయాడు. ఈయన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి నిలబెట్టారు. ఏదో ఆయన ఇలా తోక చుట్టుకున్నారు, తోకెక్కి కూర్చున్నారు. అలాంటి పిచ్చ పనులు హనుమ చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. మనకున్న పిచ్చ ఆలోచనలన్నీ హనుమ మీద పెట్ట. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల గురించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.